Happy welcome, Happy welcome, Mahaji. happy welcome, Welcome, Mauji. Jay Mauji. Thank you very much, Tigers. Thank you. Today is the best day. Great. So first of all, in the morning ఇంత వామ్ వెల్కమ్ ఇచ్చిన మీ అందరికీ కూడా సిస్టమ్ తరపు నుంచి అండ్ అలాగే గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ తరపు నుంచి గ్రేట్ మెంటర్స్ తరపు నుంచి కూడా ఫస్ట్ క్లాస్గా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. జోష్ అయితే కనుక ఫుల్ జోష్తో ఫుల్ ఎగ్జైట్మెంట్తో కనిపిస్తున్నారు. ఇంత మార్నింగ్ ఇంత జోష్తో ఉన్నారంటే 100% మీ అందరికీ కూడా లోపల నుంచి బిజినెస్లో సక్సెస్ అవ్వాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎవరికైతే లోపల నుంచి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే ఈ టైంలో ఎలా కూర్చోగలుగుతారు. అప్లైన్ ఫోర్స్ చేస్తేనో లేకపోతే ఎవరో తిడితేనో లేకపోతే ఎవరో 10 సార్లు ఫాలోఅప్ చేస్తేనో అయితే ఈ టైంలో రాలేరు. సో రియల్గా ఈ టైంలో కూడా మంచి కమిట్మెంట్తో డ్రెస్ కోడ్ వేసుకొని వీడియో ఆన్ చేసుకొని ఫస్ట్ క్లాస్గా మీ ఇంట్లో కూర్చొని ఇంత మంచి హ్యాపీ ప్యానల్లో ఇంత హ్యాపీ ఎనర్జీతో మీరు అందరూ కూడా డైలీ పార్టిసిపేట్ చేస్తున్నారంటే రియల్గా 100% డౌటే లేదు. ఈ బిజినెస్లో మీరు ఏదైతే డ్రీమ్ లెవెల్ పెట్టుకుంటున్నారో డైమండ్ అవ్వాలని చెప్పి చాలా ఫాస్ట్గా డైమండ్ అవుతారు 100%. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గ్రేట్ లీడర్షిప్కి మంచిగా మిమ్మల్ని హ్యాండిల్ చేస్తూ ఫస్ట్ క్లాస్గా మంచి సరైన దిశలో మిమ్మల్ని తీసుకెళ్తూ వాళ్ళు డైమండ్ అయ్యి నెక్స్ట్ మిమ్మల్ని ఫాస్ట్గా డైమండ్ చేయాలని చెప్పి కమిట్మెంట్ తీసుకొని ఫస్ట్ క్లాస్గా మంచి లీడర్షిప్తో మిమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేస్తున్నారు గ్రేట్ లెజెండ్స్ మిస్టర్ వెంకట్ ప్రసాద్ గారు ప్లస్ అలాగే మణికంఠ సార్. వాళ్ళకి కూడా ఒకసారి బిగ్ క్లాప్స్తో థ్యాంక్స్ చెప్తాం. బిగ్ క్లాప్స్తో. గ్రేట్. ఓకే, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫిర్బీ ఇందులో చాలామంది కొత్త వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఒక 5 minutes నా గురించి కూడా నేను ఇంట్రడక్షన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. Yes, Mauji. Waiting, Mauji. జబాష్. ప్రతి వ్యక్తి కూడా సేఫ్ షాప్లో జాయిన్ అయిన డే 1 నుంచి కూడా మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది, ఫాస్ట్గా డైమండ్ అవ్వాలి డైమండ్ అవ్వాలి డైమండ్ అవ్వాలని చెప్పి. నేను కూడా సేమ్ మీకులాగే 2015లో ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూగా ప్రతిరోజు ప్రతి సెకండ్ మైండ్లో ఎలాగైనా సరే ఈ బిజినెస్లో డైమండ్ అవ్వాలి డైమండ్ అవ్వాలని చెప్పి కంటిన్యూ ఎఫోర్ట్ పెట్టి వర్క్ చేస్తూ ఉండేవాడిని. డైమండ్ అవ్వడానికి ప్రతిరోజు కూడా అప్లైన్ రూపంలోని 8 స్టెప్ ట్రైనింగ్ రూపంలో కోర్ ట్రైనింగ్ రూపంలో ప్రతి యాక్టివిటీ రూపంలో కూడా మీరు ఇలా చేస్తే డైమండ్ అవుతారు, ఈ పని చేస్తే డైమండ్ అవుతారు, ఈ వర్క్ చేస్తే డైమండ్ అవుతారు, డైమండ్ అవుతారు అని చెప్పి ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని. అప్లైన్ వచ్చేవారు, టైగర్స్ మీరు రోజుకి ఒక 5 ప్లాన్లు చెప్తే మీరు డైమండ్ అవుతారు. ఓహో, 5 ప్లాన్లు చెప్తే మనం ఫాస్ట్గా డైమండ్ అవుతాం. సో ఈ రోజు నుంచి 5 ప్లాన్స్ స్టార్ట్. ప్రతి ఫ్రైడే ట్రైనింగ్ వస్తే నువ్వు డైమండ్ అవుతావు. ఓకే, ప్రతి శుక్రవారం ట్రైనింగ్కి వెళ్తే డైమండ్ అవుతావు అనమాట. అయితే ప్రతి శుక్రవారం ట్రైనింగ్కి ఇలా పలానా పని చేస్తే నువ్వు డైమండ్ అవుతావు అని ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ 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 జర్నీ స్టార్ట్ చేసాం. 2015 నుంచి వర్క్ చేస్తూ ఉంటే 2020 వచ్చేటప్పటికల్లా నాకే తెలియలేదు, నా అండర్లో రైట్ టు లెఫ్ట్ కలిపి 10,000 మెంబర్స్ టీం ఫామ్ అయిపోయారు, డైమండ్ అయిపోయాం. Wow. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది డైమండ్ అవ్వడం చాలా కష్టం అని చెప్పి. ఇండివిజువల్గా మనకి తెలిసినట్లుగా మనం పని చేస్తే చాలా కష్టం. కానీ మనకి బిజినెస్లో ఎవరైతే లైనర్ స్పాన్సర్స్లో అప్లయన్స్ ప్లస్ అలాగే డైమండ్ లీడర్స్ ప్లస్ అలాగే సిస్టమ్ ఏం చెప్తుందో అది చేస్తే డైమండ్ అవ్వడం చాలా ఈజీ. నేను 18 years అప్పుడు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యాను, 22 years వచ్చేటప్పటికి డైమండ్ అయిపోయాను. సో అంత ఈజీగా ఆడుతూ పాడుతూ సరదాగా అలా వర్క్ చేస్తూ డైమండ్ అయిపోయినప్పుడు ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకంటే బెటర్ పర్సన్స్ జాయిన్ అయ్యారు. చాలా ఈజీగా డైమండ్ అవ్వచ్చు. సో డైమండ్ అయ్యామంటే ఆల్రెడీ చాలా ఇన్కమ్ వస్తుంది, మనం అనుకున్న ప్రతి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎన్ని డ్రీమ్స్ అయితే మనం బుక్లో రాసుకుంటామో మైండ్లో పెట్టుకుంటామో ప్రతి డ్రీము కూడా ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. డైమండ్ అయిపోతే అంత డబ్బులు వస్తాయి మీకు. డైమండ్ అయ్యేలోపే 1 crore ఇన్కమ్ వస్తుంది. డైమండ్ అయిన తర్వాత ఇన్కమ్కి అసలు లోటే ఉండదు. ఎవ్రీ వీక్ కంటిన్యూగా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది.
ఎందుకంటే మీ అండర్లో 10,000 మెంబర్స్ 8,000 మెంబర్స్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఈ బిజినెస్లో చాలా మందికి డౌట్ ఉంటుంది, డైమండ్ ఎలా అవ్వాలి, నేను అవుతానా లేదా, డైమండ్ అవ్వగలనా లేదా. ఒకరోజు చూస్తే చాలా బాగా అవుతుంది అనిపిస్తుంది, ఒకరోజు చూస్తే అసలు జాయినింగ్స్ అవ్వట్లేదు, ప్లాన్లు అవ్వట్లేదు. ఒకరోజు చూస్తే డైమండ్ అవ్వడం ఈజీ అనిపిస్తుంది, ఒకరోజు చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది. మీరు ఏ డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. డైమండ్ అవ్వాలంటే ఈజీ ప్రాసెస్ అనమాట. డైలీ జూమ్ మీటింగ్లో, ఫ్రైడే ట్రైనింగ్స్లో, అప్లైన్స్ ద్వారా, 8 స్టెప్ ట్రైనింగ్ ద్వారా, కోర్ ట్రైనింగ్ ద్వారా, ఎక్కడెక్కడ ఏ విషయాలు అయితే సిస్టమ్ ద్వారా మీకు వినిపిస్తూ ఉంటాయో, మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారో, ఆ విషయాలను మీరు ఫాలో చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే డైమండ్ అయిపోతారు. ఎప్పుడు డైమండ్ అయ్యారో కూడా మీకు తెలియదు, అంత ఈజీగా డైమండ్ అయిపోతారు. నేను డైమండ్ అయిన తర్వాత ఈరోజు ఈ 10 ఇయర్స్ జర్నీలో ఇప్పుడు నా అండర్లో టోటల్గా ఒక 6 మెంబర్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్ డైమండ్స్ ఉన్నారు. 60,000+ టీమ్ రన్ అవుతుంది. ఒకనొక టైంలో ఇద్దరిని లాగిన్ చేయించాలంటే చాలా కష్టం అనిపించేది. ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ చేసి లిస్ట్ రాసుకొని ప్లాన్ చెప్పి ఫాలోఅప్ చేసి తిరిగితే ఎప్పుడో నెలకు డీడీ వచ్చేది. కానీ ఈరోజు బిజినెస్ ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. 60,000+ టీం ఉంది ఇండియా మొత్తం మీద. డైలీ ఎక్కడి నుంచి ఎవరు ఎంతమందిని లాగిన్ చేపిస్తున్నారో కూడా తెలియదు. అలా జాయినింగ్స్ అవుతూనే ఉన్నా డైలీ. మీ నెట్వర్క్లో మీ బిజినెస్లో కూడా సేమ్ అలాగే అవుతుంది. మీరు జర్నీ స్టార్ట్ చేస్తే మీకు తెలియకుండానే కొన్నాళ్ళ తర్వాత కొన్ని వందల మంది, వేల మంది ఈ బిజినెస్లో మీ అండర్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. ఒక 5 మినిట్స్లో జస్ట్ ఒక సింపుల్ జర్నీ కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇటువంటి టెస్ట్ మనీ, ఇటువంటి జర్నీ ఫ్యూచర్లో మీకు కూడా డెఫినెట్గా దొరుకుతుంది. కనిపిస్తుందా స్క్రీన్ షేర్? ఎస్ మా గురుజీ. ఎస్ మావోజీ. నేను కూడా బిజినెస్లో ఇలా జాయిన్ అయ్యాను. మావోజీ అది మీరేనండి. ఇది నేనే, ఇది ఓకే. సో నేను కూడా షూట్ వేసుకొని డైరెక్ట్గా డైమండ్ లీడర్లా జాయిన్ అవ్వలేదు. సేమ్ నేను కూడా మీకులాగే ప్లాన్ విని ఒక ట్రైనింగ్కి వెళ్ళి ఒక వెన్యూలో కూర్చొని ఈ బిజినెస్ ఏంటో తెలుసుకొని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నుంచి లేట్ చేయకుండా కంటిన్యూగా వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇందులో ఎవ్రీ 3 మంత్స్కి చిన్న చిన్న టార్గెట్స్ ఉంటాయి, అందులో ట్రిప్స్ ఉంటాయి. ఫస్ట్ గోవా వెళ్ళాము, తర్వాత అలాగా ఇండియా మొత్తం చాలా ట్రిప్స్ తిరిగాను, ఆల్ ఓవర్ ఇండియా. ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా తిరగడం జరిగింది. నెక్స్ట్ అలాగే 2018లో మీరు చూడొచ్చు, ఇందులో వచ్చిన డబ్బులతోనే ఒక 10 lakh రూపీస్ పెట్టి బలెనో కార్ తీసుకున్నాను, వైజాగ్ షోరూంలో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే మీరు చూడొచ్చు, చాలా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాను ఈ బిజినెస్ ద్వారా. బ్యాంకాక్ వెళ్ళాను, ఇంచుమించు ఒక 6 times వెళ్ళి ఉంటాను బ్యాంకాక్. అలాగే నేను ఒకనే కాదు, ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాను, మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ని కూడా తీసుకెళ్ళాను. నెక్స్ట్ అలాగే రష్యా వెళ్ళాను 2019లో. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన ప్లేస్ అనమాట. ఇందులో ఎక్స్ట్రాడినరీగా AK-47 గన్ ఫైరింగ్ కూడా చేసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మా కోచు చాలా చాలా మంచి ఎంజాయ్మెంట్ అనమాట. లైఫ్లో ఇటువంటి మెమరీస్ గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది లైఫ్ అయిపోతుంది ఇండియాలోనే, వాళ్ళ మనలో, వాళ్ళ జిల్లా, వాళ్ళ రాష్ట్రమే దాటట్లేదు. రష్యా వెళ్ళాం ఫస్ట్ క్లాస్గా. నెక్స్ట్ అలాగే చూడండి, ప్యారిస్ వెళ్ళాను, స్విట్జర్లాండ్ వెళ్ళాను. ప్యారిస్ ఐఫిల్ టవర్ దగ్గర స్విట్జర్లాండ్లో ఫొటోస్ ఇవన్నీ. నెక్స్ట్ అలాగే ఇంకా చూడవచ్చు, స్కాట్లాండ్ వెళ్ళాను, ఇంగ్లాండ్ వెళ్ళాను, ఇవన్నీ కూడా స్కాట్లాండ్, ఇంగ్లాండ్లో ఫొటోసు. నెక్స్ట్ అలాగే లండన్ వెళ్ళాను. ఇలా ఇప్పటి వరకు టోటల్గా ఈ బిజినెస్ ద్వారా 13 times ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళి రావడం జరిగింది. 13 స్టాంపింగ్స్ పని, అంటే 26 స్టాంపులు పాస్పోర్ట్ మీద. సో 13 times ఫస్ట్ క్లాస్కి వెళ్ళి రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే డైమండ్ అయ్యాను 2020 February 8. డైమండ్ అయినప్పుడు తాలూకా ఫోటో ఇది. సో ఇంత గ్రాండ్గా మనకి రికగ్నేషన్ ఎక్కడ జరుగుతుందో చెప్పగలరు చూడండి. జాయిన్ అయినప్పుడు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి ఎంత వేరియేషన్ ఉంది. ఇలాంటి రోజు కోసం, ఇటువంటి సెకండ్ కోసం ప్రతి క్షణం వర్క్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇలా మీకు ఒక కిరీటం పెట్టి, ఇలా మీ పేరు మీద ఒక బొకే తయారు చేసి, పెద్ద పెద్ద మెంటర్స్ చేతుల మీదుగా ఇంత గ్రాండ్గా మీకు రికగ్నిషన్ జరిగితే మీరు పడ్డ కష్టం అంతా కూడా ఆ సెకండ్ మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతారు.
లైఫ్లో ఇటువంటి మిరాకిల్స్ అందరికీ దొరకవు. దీనికోసం చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇవన్నీ కూడా ఇన్కమ్ ప్రూఫ్స్. ఇవన్నీ స్టార్టింగ్ డేస్లో ఇలా ఉండేవాళ్ళమే. సో 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి బిజినెస్ జర్నీ, 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ క్లాస్గా చాలా పెద్ద పెద్ద ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. వారానికి 14 లక్షల రూపాయలు కూడా చెక్ తీసుకున్నాం 1 వీక్కి, అంటే రోజుకి 2 లక్షల రూపాయలు. వావ్. సో 1000 రూపీస్ ఇన్కమ్ నుంచి 14 ల్యాక్ రూపీస్ చెక్ తీసుకునేంత వరకు వచ్చాం. సో స్టేట్మెంట్ ఇది, 14 ల్యాక్స్ రూపీస్ అకౌంట్లో పడిన స్టేట్మెంట్. చూసారు లేదా? ఇంకెంతకంటే ప్రూఫ్ ఏముంటో చెప్పండి. అలాగే బిజినెస్ ద్వారా ఫస్ట్ క్లాస్గా ఆడి కార్ కూడా డ్రీమ్ కార్గా ఉండేది. ఒకప్పుడు డ్రీమ్స్లో ఉండేది, ఈ కార్ ఎక్కాలి, ఒక్కసారైనా సరే డ్రైవ్ చేయాలి, నా లైఫ్లో ఒక్కసారైనా సరే ఆడి కార్లో తిరగాలని చెప్పి డ్రీమ్ ఉండేది. కానీ ఈరోజు ఇంత గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఫస్ట్ క్లాస్గా 2024 10th మార్చిన ఒక 90 ల్యాక్ రూపీస్ ఆడి కార్ కూడా డెలివరీ చేయడం జరిగింది. ఒక నార్మల్ పర్సన్ ఎలా వచ్చామో, ఎలా స్టార్ట్ చేసామో కూడా చూపించాం. ఈరోజు అంత కారు తీసుకునే అంత పొజిషన్కి వచ్చామంటే సేఫ్ షాప్ లేకపోతే ఇవన్నీ అవ్వవు కదా. ప్లస్ అలాగే చూడండి, 5 crores క్లబ్లో కూడా యాడ్ అయిపోయాం. సేఫ్ షాప్ కంపెనీ నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 1 crore నుంచి 5 crores మధ్యలో ఇన్కమ్ అర్న్ చేసిన వ్యక్తులకి ఇలా చెక్తో ప్రజెంటేషన్, ఒక రికగ్నిషన్ జరిగింది కంపెనీ నుంచి. సో అందులోని ఫస్ట్ క్లాస్గా యాడ్ అయ్యాం, 5 crores క్లబ్లో కూడా యాడ్ అయిపోయాం. సో ఇది ఈ బిజినెస్ తాలూకా జర్నీ. ఇంతకంటే ఫాస్ట్ సక్సెస్ కానీ, విత్ ఎవిడెన్స్తో సక్సెస్ కానీ, ఇంతకంటే బెస్ట్ అచీవ్మెంట్స్ కానీ లైఫ్లో ఏం చేస్తే దొరుకుతాయి చెప్పండి. ఒక జాబ్ చేసే వ్యక్తికి 50,000 రూపాయలకి జాబ్లో జాయిన్ అయితే రిటైర్డ్ అయ్యేటప్పటికి 1,00,000 రూపాయలు అవుతుంది. ఎస్ కానీ మావోజీ. బిజినెస్లో 1000 రూపాయలతో మీరు జర్నీ స్టార్ట్ చేస్తే 10 years లోపు 14 లక్షల రూపాయలు అయిపోయింది వారానికి. ఇంతకంటే ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ ఇంకేముంటుందో చెప్పండి. అందరూ డౌట్తో ఉంటారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, అవుతుందా లేదా, ఊడుతుందా, ఏమవుతుందని చెప్పి. కంపెనీ సిస్టమ్ ప్రాసెస్ అంతా 100% గ్యారంటీ. గ్యారంటీ లేనిదల్లా మీకే. మీరు ఉంటారులే చూసుకోండి, మిగిలినన్నీ ఉంటాయి పర్ఫెక్ట్గా. ఎస్ ఒకవేళ మావోజీ. మీరు కూడా ఉంటే గ్యారంటీ ఇవన్నీ మీ లైఫ్లో దొరుకుతాయి. ఇటువంటి టెస్ట్ మనీ మీకు కూడా దొరుకుతాయి. ఓకే. సో మనందరం Yes, కూడా ma'am. ఫస్ట్ క్లాస్గా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా, జస్ట్ ఒక టీజర్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే చూశారు. ఎంతకంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా, దమ్దార్గా మనందరం కూడా ఒక త్వరలోనే దగ్గరలోనే కలవబోతున్నాం, మీ ముందుకు రాబోతున్నాను. ఫస్ట్ క్లాస్గా గ్రేట్ లెజెండ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేసి తీసుకురాబోతున్నారు. చాలా చాలా మంచి డే మీ లైఫ్లో. ఆ రోజు 100% చెప్తున్నాను గ్యారంటీగా. మీరు ఎవరినైతే తీసుకొస్తారో, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ టీం కావచ్చు, మీరు కావచ్చు, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా, దమ్దార్గా ఆ రోజు మీ లైఫ్లోనే ఒక బెస్ట్ డే అవుతుంది. మిరాకిల్ చూస్తారు. అటువంటి యాక్టివిటీ కానీ, అటువంటి సెలబ్రేషన్స్ కానీ, అటువంటి రికగ్నిషన్స్ కానీ మీరు మీ టీము లైఫ్లో చూసుండ్రు. ఆ రోజు హాల్లో కూర్చునే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ పేరుతో స్టాంప్ వేసి ఇవ్వచ్చు. రాబోయే రోజుల్లో సేఫ్ షాప్లో ఒక డైమండ్గా 100% తయారవుతారు. Yes, అందులో Mamoji. Yes, my Guruji. Yes. ఓకే. సో నేను కూడా అలాంటి ఎక్స్ట్రాడినరీ ఎక్సైట్మెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నాను. March 1st. సో చాలా చాలా మంచి రోజు అనమాట. సో ఆ రోజు మనం అందరం కలవబోతున్నాం. బిల్కుల్ ఫుల్ ఎక్సైట్మెంట్తో, దమ్దార్ జోష్తో, ఫుల్ కమిట్మెంట్తో రెడీ అవ్వండి. ఫస్ట్ క్లాస్గా ఫుల్ ప్రమోషన్ చేయండి. దమ్దార్గా ప్రమోషన్స్ ఎలా ఉండాలంటే, సో హాల్లో కూర్చోడానికి కాదు, నించోడానికి కాదు, ఎంటర్ అవ్వడానికి కూడా ఖాళీ ఉండకూడదు. అంత ఫుల్ ప్రమోషన్ చేయండి. వచ్చిన ప్రతి వ్యక్తి గుర్తు పెట్టుకొని, రాసి పెట్టుకోండి, 100% డైమండ్సే, డౌటే లేదు. ఎస్ మావోజీ. ఓకే. యస్మా గురుజీ. సో నేనైతే కనుక వెయిట్ చేస్తున్నా మరి ఆ రోజు కోసం. మీరు కూడా ఫుల్గా ఆ రోజుని డ్రీమ్ చేయండి. సో ఆ రోజు మీ లైఫ్లో గుర్తుండిపోయే రోజు కాబోతుంది. మీకు, మీ టీంకి కూడా ఒక యూటర్న్, అంటే ఇప్పుడు వరకు జరిగే బిజినెస్ ఒక 100 times మల్టిపుల్ అవబోయే యాక్టివిటీ అనమాట. ఓకే. వెరీ ఎక్సైటెడ్తో వెయిట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ క్లాస్గా నేనైతే దమ్దార్గా వెయిట్ చేస్తున్నాను.
ఆ రోజు కలుద్దాం మరి ఫస్ట్ క్లాస్గా. ఎస్ మా గురుజీ. ఓకే టైగర్స్. యస్మా గురుజీ. ఎస్ మా గురుజీ. మావుజీ విత్ యువర్ పర్మిషన్ పిపిటి చేయమంటారు. ఎస్ టైగర్ ప్లీజ్. మావుజీ పిపిటి కనిపిస్తుందండి. ఎస్ కనిపిస్తుంది మా టైగర్. గురుజీ. యస్మా కంటిన్యూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, పర్లేదు, నేను ఉంటా. మావుజీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీరు ఎస్ టైగర్ కంటిన్యూ. థ్యాంక్ యూ మావుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మావుజీ. ఇదైతే మీరు చెప్పారో 100కి 1000% కరెక్ట్ మావుజీ. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా జస్ట్ ఇక్కడ ఒక్క నిర్ణయం తీసుకొని ఏ డ్రీమ్ అన్న పెట్టుకుంటే కంపల్సరీ అవుతుందని చూపించారు మీరు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న ఏదైతే చాలామంది వ్యక్తులతో చిన్న టైంలో జాయిన్ అయ్యారు మీరు. కానీ ఈరోజు అతి తక్కువ టైంలో డైమండ్ అయ్యి చూపించారు. ఈరోజు చాలామందికి లైఫ్ ఇచ్చారు. ఈరోజు మేము వచ్చామంటే అది మీరు నిర్ణయం తీసుకోవడం బట్టి మావుజీ. సో కాబట్టి రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ మావుజీ. అదే టైమింగ్ మీరు ఇచ్చారు, మీ బ్లెస్సింగ్స్ దొరుకుతుంది మావుజీ మా చోట దారికి. సో లెజెండ్స్ ఎవరైతే ప్యానల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రేట్ వెల్కమ్. సో ఎందుకంటే కంప్లీట్గా 2026 ఒక మిషన్. అదేవిధంగా ఎవరైతే ఈ ప్యానల్లో ఉన్నారో 2030 కల్లా కంపల్సరీగా డైమండ్ అయి చూపిస్తారు. ఎందుకంటే ఒక విజన్తో ప్లాన్ చేస్తున్నాం మణికంఠ సార్ కానీ మేము కానీ. సో కంప్లీట్గా డైమండ్ అయ్యి గ్యారంటీ నిలబడతారు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా 2030 కల్లా మోర్ డైమండ్స్ క్రియేట్ అవుతారు ఇక్కడ. సో కంప్లీట్గా ఒక మిషన్ పెట్టాం 108 డైమండ్స్కి. సో దాంతోపాటు వై, వెన్, వేర్, వై ఈజ్ మై లైఫ్ లైక్ దిస్, ఎందుకు నా లైఫ్ ఎలా ఉండిపోయిందని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు చేస్తే ఎలా బెటర్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్తే నా లైఫ్ చేంజ్ అవుతుందని చాలామంది అనుకుంటారు. సో అన్నిటికీ ఒకటే ఎగ్జాంపుల్. సో ఎవరైతే సింగిల్ ఇన్కమ్తో యాక్టివ్ ఇన్కమ్తో ఉన్నారో ఇక్కడ ఈరోజు డబుల్ ఇన్కమ్ ఈరోజు మన షేప్ షో కంపెనీ డబుల్ ఇన్కము అండ్ దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఇస్తుంది. అదే ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఈ లైఫ్ని ఉన్నారు, ఈ లైఫ్ని ఆల్రెడీ డీల్ చేస్తున్నారు. కానీ సెకండ్ ఏదైతే ప్లాన్ బి, మనకి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒకటే ఆపర్చునిటీ, రైట్ ఆపర్చునిటీ, షేప్ షాప్. సో ఆ షేప్ షాప్లో మనం అందరం ఉన్నాం, అవునా కదా? సో కాబట్టి సో ఇండియా మొత్తం ఓన్లీ మీరున్న ఏరియాలో టీం రన్ చేయాలా, ఇండియా మొత్తం డీల్ చేయాలనుకున్నారా? ఇండియా మొత్తం ఉండాలి గురుజీ. ఇండియా మొత్తం గురుజీ. ఇండియా మొత్తం రన్ చేసుకోవాలి, అవునా కదా? సో ఇండియా మొత్తం రన్ చేయాలంటే సో సరైన సిస్టంలో ఉండాలి, అవునా కదండి? సరైన సిస్టంలో ఉంటే, సరైన మెంటర్షిప్లో ఉంటే ఇండియా మొత్తం కాదు మొత్తం దునియా మొత్తం సాటిస్తాం. సో ధీరుభాయ్ అంబానీ గారు ఒక మంచి కొటేషన్ చెప్పారు, ఎవరి దగ్గర అయితే డ్రీమ్ కస్గా ఉంటుందో వాడు దునియాని వెళ్తాడంట, అవునా? इसका पास सपना होता है वो पूरे दुनिया చాటేగా. మరి ఈరోజు మీ దగ్గర డ్రీమ్ ఉంది, మరి దునియా నేర్చుకుంది. ఇక్కడ టాలెంట్తో పని లేదు, ఒకటే నమ్మకం, బిలీవ్నెస్. డ్రీమ్ ఏదైనా సాధిస్తుంది, అవునా కదా? సో అలాంటి డ్రీమ్ టీంలో మీరు ఉన్నారు. మరి డ్రీమ్ టీం తయారు చేయాలనుకున్నారా మీ అందరూ? యస్మా గురుజీ. సూపర్, గ్రేట్, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అయితే మీ అందరికీ గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్. నిజంగా 2026 స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను అనమాట మేము, మణికంఠ సార్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్, ప్రతిరోజు గుడ్ న్యూస్లే, అవునా? షేప్ షో కంపెనీ గుడ్ న్యూస్ ఇచ్చిందా లేదా? ఒకసారి అనుకున్నాం ఎప్పుడో డైమండ్ అయితే 11th ర్యాంక్ అయితే డబుల్ ఇన్కమ్ వస్తుందని. ఇప్పుడు చాలామంది అంటారు, సార్ ఎప్పుడో జాయిన్ అయిపోయారు కదా మీరు, మణికంఠ సార్ 3 సంవత్సరాలు అయిపోయింది, వెంకట్ సార్ 4 సంవత్సరాలు అయిపోయింది, నాయుడు మాగుజ్ 2 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాం, రవి మాగుజ్ 2 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాం. ముందు వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతారు అనుకున్నాం. కానీ షేప్ షాప్లో ముందు వచ్చినట్టు కాదు, ఈ వెనకాల వచ్చినట్టు ఎక్కువ సక్సెస్ అవుతారు. హలో, యస్మా గురుజీ. ఇదే ప్లాన్ అప్డేట్ కనుక 2015లో అయ్యంటే నాయుడు గురించి ఈ రోజు ఒక 20 కోట్లు సంపాదిస్తారండి. కంపల్సరీ 20 కోట్లు పక్క, అవునా కదండి? ఒక్క కారు కాదు కదా, అప్పుడు ఇంటి ముందు 3 కార్లు ఉండి. సో కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు కాదు, వెనకాల వచ్చిన వాళ్ళే బాగా బెనిఫిట్. అంటే ఇప్పుడు బెనిఫిట్ మేమా మీరా? మీరే, అవునా? 100% కాదు, 1000% బెనిఫిట్ మీరు తీసుకుంటున్నారు. ఎందుకంటే ర్యాంకింగ్ ఇన్కమ్స్ అన్ని మీకు ఫిక్స్డ్, మాకు ఫిక్స్డ్ కాదు. అప్పుడు ఎప్పుడో కంపెనీ టర్న్ ఓవర్ తీసిస్తే తక్కువ వచ్చి, కానీ ఇప్పుడు ప్రతి వారం కూడా మీరు డబుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, అవునా? సో అలాంటి గుడ్ న్యూస్ ఉన్నాయి. సో ఆర్ యు రెడీ? యస్మా గురుజీ. సో రెడీ అయితే సో ర్యాంక్ రత్న అవార్డ్స్ సెలబ్రేషన్స్ అండ్ రికగ్నిషన్స్
సో ఎప్పుడు జరుగుతుంది? మార్చ్ మార్చ్ ఫస్ట్ గురించి. మార్చ్ ఫస్ట్. వావ్, రియల్ గా మీకు ఒకటి తెలుసో తెలీదో, మార్చ్లో పుట్టిన వాళ్ళు ప్రిన్సెస్ అవుతారంట. ఏంటి? మార్చిలో పుట్టిన ప్రిన్సెస్ అంట. గ్రేట్ మెంటర్ నాయుడు మాగుజ్జి కూడా మార్చిలోనే పుట్టారు. ఎస్ అవునా? మార్చిలోనే పుట్టారు. సో సో బిఫోర్ మనం సెలబ్రేషన్ కూడా అక్కడే జరుగుతుంది. అవునా కదా? అది కూడా ఎక్కడ జరుగుతుంది? కాకినాడలో. ఎక్కడ? కాకినాడలో సెలబ్రేషన్ జరుగుతుంది. సో గ్రాండ్ గా మార్చి 1వ తారీఖుని చెప్పాను కదా. మార్చి అన్నది ఈ కంప్లీట్ గా ఇప్పటి నుంచి ఎవరైతే నిర్ణయం తీసుకుంటాడో 2026 కూడా మంచి మిరాకిల్ జరుగుతుంది. 2030 వరకు డైమండ్ అవుతాం అనుకున్నారు ప్రతి ఒక్కరు. ఎస్మా గురించి. లేకపోతే లేదు గురించి నేను ప్యాకేజ్ డబ్బుల కోసం వచ్చాను అని అనుకుంటున్నారా? ఒక మినిమం ఒక 2 కోట్లు 3 కోట్లు అకౌంట్లు వేసుకుందాం అనుకుంటున్నారా 2030 వరకును? వేసుకోవాలని కూడా సింపుల్ ఒకటే. ఎందుకంటే డబ్బు లేకపోతే వాల్యూ ఉండదండి. డబ్బు లేకపోతే వాల్యూ ఉండదు. అవునా? సో గ్రాండ్ గా ర్యాంక్ మీరు చూడొచ్చు. ఇదే కన్వెన్షన్ లో నాయుడు మాగుర్జీ ర్యాంక్ రత్న అవార్డు తీసుకున్నారు. అవునా? ర్యాంక్ రత్న అవార్డు తీసుకున్నారు మాగుర్జీ కూడా. तेरे बिना मेरा जाना 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 नजरों से दूर अंबेरा से आई मैं तो होके मजबूर आई हूँ पसंद मैं तुझे भी जरूर तेरी मेरी जोड़ी अब होगी मशहूर. ఇలా సింగిల్ గా ర్యాంక్ రికగ్నిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది మనకి? గ్రేట్ మెంటర్ నాయుడు మాగుర్జీ ద్వారా ఆ ఒక్క ఫోటో చూపించుకుంటే ఎలా ఉంటుంది? పిచ్చెక్కిపోదు మా గురుజీ. పిచ్చిక్కిపోదా? మరి నార్మల్ నాయుడు మాగుర్జీ కూడా అలాగే వాళ్ళ మెంటర్స్ చూపించుకున్నారు, ఆయన ఫోటో చూపించుకున్నారు. ఈరోజు డైమండ్ అయ్యారా లేదా? ఈరోజు Yes, డబుల్ మాగుర్జీ. డైమండ్ అయ్యారా లేదా? ఈరోజు వీనస్ అయ్యారా లేదా? ఒక్క ఫోటో ఆ స్టేజ్ మీద నాయుడు మాగుర్జీ దగ్గర ఒక్క ఫోటో తీసుకొని ఉంటే అచ్చోళ్ళు. అవునా కదా? ఎస్ మా గురుజీ. అవునా? మరి మీరు తీసుకోవాలండి కదా. సో రెడీగా ఉండండి. नाचा 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 సింగిల్ తీసుకోవాలా వైఫ్ అండ్ హస్బెండ్ తో తీసుకోవాలా? సింగిల్ గా తీసుకోవాలా వైఫ్ అండ్ హస్బెండ్ తో తీసుకుంటే బాగుంటుందా ఫోటో? ర్యాంక్ 1 ఉంటాయి, ర్యాంక్ 2 ఉంటాయి. ఇదే మీటింగ్ లో మణికంఠ సార్ సెకండ్ ర్యాంక్ తీసుకున్నారు. ఏంటి? మణికంఠ సార్ సెకండ్ ర్యాంక్ తీసుకున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా అచీవ్ అయ్యారు. అంటే ఆ మీటింగ్ ఎంత ఫాస్ట్గా అయింది. ఈరోజు 9th ర్యాంక్ అవ్వబోతున్నారు. అవునా? మరంటే చూడండి ఒక్క మిరాకిల్. काली की पूजा
मेरा है मछली का चारा दाना है मुर्गी హలో చూడండి ఇలా Yes, ర్యాంక్ madam. తీసుకొని బాగుంటుంది లేదా చూడండి జోష్ ఎనర్జీ చూచు నాయుడు మాగుజీ నాకు నాగపూర్లో ఎక్కడండి ఇప్పుడు మనకు జరిగేది ఎక్కడ ర్యాంక్ రత్న అవార్డు కాకినాడ స్మార్ట్ సిటీ గురించి కాకినాడ దూరమా మహారాష్ట్ర దూరమా చాలా దూరం గురించి. అవునా ర్యాంక్ రత్న అవార్డు నీకు రికగ్నిషన్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి రికగ్నిషన్ తీసుకున్నాను నేను 4th ర్యాంక్ అప్పుడు నాయుడు మాగుజీ వచ్చారు మహారాష్ట్రలో అవునా ఈరోజు డైమండ్ అయిపోయా లేదా మనం కూడా తీసుకుంటే బాగుంటుంది లేదా ఎస్ మా గురుజీ అవునా ఇలాగ 1200 మంది మధ్యలో మనకి సన్మానం జరిగితే బాగుంటుంది లేదా ఆ రోజు 4th ర్యాంక్ తీసుకున్నాం మళ్ళీ 10th ర్యాంక్ అయ్యాం లేదండి ఎస్ మా గురుజీ. అవునా అక్కడ ఇలా స్పీచ్ కూడా ఉంటుంది వండర్ఫుల్గా చూడండి ఇలా స్పీచ్ చెప్తే మనకంటే ఒక వీడియో ఉంటే బాగుంటుంది లేదా థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ మరి ఈ వచ్చిన మై గ్రేట్ మెంటర్కి ఐఫోన్ యూజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ మరి 200 కోల్పోని నేను చదువుకున్న చదువుకి ఆఫ్టర్ వాలంటీర్ కూడా రాదు స్పీచ్ ఉంటే బాగుంటుంది లేదా ఎస్ మా గురుజీ. ఇంతమంది మధ్యలో రికగ్నిషన్ ఉంటే బాగుంటుంది లేదా కాబట్టి చూడండి మరి మన మధ్యలోనే జరుగుతుంది కాకినాడలో ర్యాంక్ 1 ర్యాంక్ 2 ర్యాంక్ 3 ర్యాంక్ 4 ర్యాంక్ 5 అవునా చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు నాయుడు మా గురుజీ. నాయుడు బాబుజీ. అవునా ప్యానల్ రావడం ఈ రోజు ప్యానల్ లో చూసారు గురూజీని ఓన్లీ ప్యానల్ లో చూసారు లైవ్ లో చూస్తే ఎలా ఉంటది లైవ్ లో అవునా గురుజీ ఒక్కసారి చూసినందుకు నిలబడిపోయాం గురుజీ ఒక్కసారి చూస్తే నిలబడిపోయారు మీరు అందరూ. అక్కడికి వస్తే మన టీంని తీసుకొస్తే చూసారా అక్కడ 1 2 3 4 5 6 7 వారం రోజుకి 2 లక్షలు అక్కడ రోజుకి వారం కాదు అవునా చూడండి కారు ₹1 కోటి కారు అలా ఉంటే బాగుంటది లేదా చూడండి బాగుంటది లేదా సో గ్రేట్ లీడర్స్ అందరూ ఒక ధమాకా చేయబోతున్నాం ఇలాంటి వాళ్ళలో మరి 1st ర్యాంకు 2nd ర్యాంకు 3rd ర్యాంకు 4th ర్యాంకు 5th ర్యాంకు 6th ర్యాంక్ ఇంకా చాలా ర్యాంక్స్ ఉన్నాయి అవునా హలో సో సింపుల్ చాలా మంది గురూజీ ఎందుకు ర్యాంక్ వల్ల డబ్బులు వస్తా లేదా ర్యాంక్ ఇన్కమ్ ఎంత టోటల్ గాను 26,60,000 గురుజీ. 26 lakhs బోనస్ తో కలిపి 30 lakhs అవునా సింపుల్ ఏం లేదు ర్యాంక్ 1 అవ్వాలంటే ఎంతమంది కావాలండి 20 మెంబర్స్ సింపుల్ ఏం లేదు మీ అందరూ ర్యాంక్ 1 ఫినిష్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఫ్రెషర్ గా ఉన్నారో ఫాస్ట్ కి నెలలో ఎస్ మా గురుజీ. సింపుల్ ఎవరైతే ర్యాంక్ 2 ర్యాంక్ 3 ర్యాంక్ 4 లో ఉన్నారో ఒక 5-6 నెలల్లో ఒక 5 లక్షల అమౌంట్ అకౌంట్లో వేసుకోవాలనుకుంటున్నారా ఎస్ మా గురుజీ. సింపుల్ ఏం లేదు చూడండి 20 మంది మన అండర్లో వస్తాయి ఇప్పుడు సపోజ్ 20 మంది కూడా వాళ్ళు వర్క్ చేస్తారో చేయలేదు దాంట్లో ఒక 4 వర్క్ చేయొచ్చా ఇప్పుడు ఏదైతే టీం ఉందో మీ కింద ఒక 4 ఉన్నారు ఒక 4 వర్క్ చేయొచ్చా లేదా ఈ 4 కూడా సేమ్ ఒక్కొక్క 20 మందిని ఇన్వాల్వ్ చేస్తారు ఎంత టీం అవుతుందండి 80 మెంబర్స్ టీం. 18 మెంబర్స్ ఎంత బీవీ అవుతుంది 16,000 బేబీస్ గురుజీ. 16,000 బీవీ అవునా 16,000 బీవీ అంటే ఎంతమంది అండి 80 టీము ఎంతండి 80 టీం దాంట్లో 20% వర్క్ చేసిన అంటే 16 మంది వర్క్ చేసిన ఎంతండి 16 మంది వర్క్ చేసిన మీరు ఏమవుతారు వాళ్ళు కూడా సో కంప్లీట్గా 16 మంది కూడా ఒక్కొక్కరు 20 మంది జాయిన్ చేశారు అనుకో ఎంత టీం అయింది 320 టీం. 320 సో 320లో ఫస్ట్ 20 మంది ర్యాంక్ 1 తర్వాత ఎంతమంది 80 మెంబర్స్ తర్వాత 320 టోటల్ ఎంత టీం అయింది 420 మంది గురుజీ. 420 మంది అంటే నియర్లీ ఏ ర్యాంక్ ఫినిష్ చేసుకుంటాం 5th ఫిఫ్త్ ర్యాంక్. ర్యాంక్ 6 నెలల్లో 5th ర్యాంక్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో సో కంప్లీట్ గా ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 5 ఇన్కమ్ ఎంత 2 lakh 2 lakhs
పేర్ ఇన్కమ్ డబుల్ ఇన్కమ్ ఎంత? 3,32,000 మాకు. టోటల్ ఎంత ఇన్కమ్ అండి? 5,50,000. 5,50,000. అది ఎప్పుడు వస్తుంది? ఆ మీటింగ్ వస్తే. ఏదిని ఆ మీటింగ్ వస్తే ఇవన్నీ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ 6 నెలల్లో. చూసుకోండి మరి, అవునా? సో మీ అందరికి ఇంకో గుడ్ న్యూస్, ఆర్టీటీ గోల్డ్ మెడల్. ఏంటండి? ఆర్టీటీ గోల్డ్ మ్యాన్. గోల్డ్ మెడల్. సో ర్యాంక్స్ తో పాటు ఆర్టీటీ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకోవచ్చు. మరి గెలుచుకోవాలనుకున్నారా? Yes, సో మాకు. గోల్డ్ మెడల్ అంటే చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది. మరి ఆర్టీటీ గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనుకుంటున్నారు అందరూ కూడాను? రెడీయా? ఎంతమంది రెడీగా ఎస్మా ఉన్నారు? గురుజీ. Yes, మా గురుజీ. ఎంతమంది రెడీగా ఉన్నారు? వావ్, Yes, మీ Guruji. ఎనర్జీ చూస్తుంటే మరి వావ్ సూపర్. ఓకే, వెయిట్ ఓల్డ్. ఓకే, మరి ఆర్టీటీ గోల్డ్ మెడల్ గెలవాలంటే కంటెస్ట్ విన్ అవ్వాలా లేదా? ఎస్మా గురుజీ. సింపుల్ ఏం లేదు, చాలా తక్కువ బివి. నెల రోజుల టైం ఉంది. ఈరోజు డేట్ ఎంతండి? ఈరోజు 5th గురుజీ. 5th. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 24 డేస్ ఉంది, అవునా కదండి? 24 డేస్లో మినిమం ఏం లేదు, ఒక్కొక్క వ్యక్తి ఒక 1000 బివి. 1000 బివి చేస్తే గోల్డ్ మెడల్ దొరుకుతుంది. రెడీయా? ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ మా గురుజీ. సూపర్. సో మీ అందరి కోసం ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పనా? Yes, మా గురుజీ. సో 1000 బివి కాదు, మీ అందరు 1000 బివి చేసేయగలరు, కానీ 100%. ఎక్కువ మంది చేయిస్తే, ఎక్కువ మంది స్టేజ్ మీద ఎక్కువ లాభం గోల్డ్ మెడల్ తీసుకుంటే, మీ అండర్లో ఎక్కువ మంది తీసుకుంటే బాగుంటుంది లేదా? సో 1000 బివి కాదు, Yes. ఓన్లీ 600 బివి. ఎంత? 600. మాత్రమే, అవునా? Wow. అవునా? Wow, మాకు. మీ అండర్లో ఇంకా టీం పెరుగుతుంది లేదా? గోల్డ్ మెడల్ ఇచ్చి అవుతారు లేదా? ఎస్మా గురుజీ. సో నేను ఇంకో ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. గురుజీ చాలా మంది అన్నారు, చాలు గురుజీ అన్నారు, అవునా? ఆఫర్లో ఓన్లీ 400 బివి మాత్రమే. Wow. 400 బివి అంటే ఇద్దరిని లాగిన్ చేస్తాం. చేస్తే ఏం దొరుకుతుంది మనకి? గోల్డ్ మెడల్. ఆర్టీటీ గోల్డ్ మెడల్ గురుజీ. ఎవరి చేతుల మీదుగా? నాయుడు మా గురుజీ చేతుల మీద గురుజీ. ఆర్టీటీ గోల్డ్ మెడల్ 400 బివి అండి. నాకు తెలిసి ఈరోజు చేసేస్తారు అందరూ. Yes. ఇక్కడున్న ఏదైతే 210 మంది కూడా ఈ రోజుకి చేసేస్తారేమో, అవునా? చేసేస్తారు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. Yes. గ్యారంటీ. చూడండి, ఈవినింగ్ చూడండి ఎలా క్లోజ్ చేస్తారు. ఈరోజు లక్షవరం ఒకటే Yes, 100%. క్లోజ్ చేస్తారు, గురుజీ. తప్పకుండా ఉంది, గ్యారంటీ. మీరే క్లోజ్ చేస్తారు. మా టీమే గురుజీ. పెద్ద స్టేజ్ అరేంజ్ చేయండి గురుజీ. స్టేజ్ 100%. స్టేజ్ అయితే పిచ్చి పీక్స్ లో ఉండబోతుంది. కానీ విని ఎరిగిన రీతిలో స్టేజ్, దాని అరేంజ్మెంట్స్ అబ్బాబాబాబా అల్టిమేట్. నిజంగా ఒక బ్రాంజ్ రికగ్నైజేషన్ తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా 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 లక్కీ. బ్రాంజ్ రికగ్నైజేషన్ స్టేజ్ అంత పెద్ద స్టేజ్ మీద తీసుకున్నాడంటే ఆ వ్యక్తికి రేపు డైమండ్ అయితే ఎంత స్టేజ్ వేయాలని చెప్పి మేము ఆశ్చర్యపోయాం. రియల్లీ చాలా లక్కీ. ఫాస్ట్ గా బ్రాంజ్ ని ఫినిష్ చేయండి, సిల్వర్ ని ఫినిష్ చేయండి. మరి ముఖ్యంగా గోల్డ్ మెడల్ మాత్రం మీ టీంలో ఒక్కొక్కరు ఒక 50 మంది చేతి విన్ చేయండి. అంతే సింపుల్. హలో. సో Yes, మా గురుజీ. అందరు రెడీగా ఉన్నారని అందరు చేసేస్తారు. సో దాంతోపాటు అక్కడ యాపిల్ వావ్. ల్యాప్టాప్ ఏంటండి, ఎవరైతే కొత్తగా యాపిల్ ల్యాప్టాప్ తీసుకుంటారో అక్కడే ఓపెనింగ్ జరుగుతుంది అంతమంది మధ్య గ్రేట్ మెంటర్ ద్వారా యాపిల్ ల్యాప్టాప్. వావ్. యాపిల్ ల్యాప్టాప్ ఇచ్చేవారు. వారే వా, ఇది మాత్రం నాకు వావ్, డ్రీమ్ కార్ ఇచ్చేవారు. తెలిసి ఒక 100 యాపిల్ ల్యాప్టాప్లు ఓపెన్ అయిపోతాయేమో. 100%. 100 యాపిల్ ల్యాప్టాప్స్, అవునా కదా? చూడండి, దాంతోపాటు డ్రీమ్ కార్ ఓపెన్ అవుతుంది. ఏదండి? డ్రీమ్ కార్ కూడా ఓపెన్ అవుతుంది, అవునా? సో దాంతోపాటు ఇక్కడ ఎవరైతే టార్గెట్స్ విన్ అయ్యారో బిఫోర్ వాళ్ళకి రికగ్నైజ్ అవుతుంది. ఇది ఇంకా అల్టిమేట్ ఇది అల్టిమేట్. అయ్యారు, నెక్స్ట్ విన్ అవ్వబోతున్నారు. ఈ నెలలో వావ్. మంది విన్ అయిపోతారు, అవునా? టార్గెట్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ టార్గెట్ పెట్టింది, అవునా? చక్ర, గోవా, బ్యాంకాక్. మరి ఎవరైతే చూడండి మరి ఎంతమంది రెడీగా ఉన్నారో. నాయుడు మాకు అత్తమానికి రారు, అవునా? దేవుడు అత్తమానికి వరం ఎవరు, ఒకసారి వస్తారు, అవునా? సో కాబట్టి గ్రేట్ మెంటర్ ద్వారా టార్గెట్ రికగ్నిషన్ ఉంది. అదేవిధంగా ర్యాంక్స్ రికగ్నిషన్. ఏంటండి?
ఎవరైతే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, బాబా మరి చూడండి, అవునా? దాంతోపాటు ఆర్టీటీ గోల్డ్ మెడల్, ఆర్టీటీ గోల్డ్ మెడల్, జస్ట్ 400. ఇలా రాకెట్ లాగా దూసుకెళ్ళవచ్చు. మన బిజినెస్ కూడా ఆటో పైలట్, ఇప్పుడు కూడా ఆటో పైలట్, Yes. అవునా? దాంతోపాటు ఆర్టీటీ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు చూసుకోండి. మరి ఆర్టీటీ ఏం దొరుకుతుంది? బెస్ట్ బెస్ట్ పర్ఫార్మర్. దొరకబోతుంది అక్కడ. దాంతోపాటు ఎవరైతే పాస్పోర్ట్ తీసుకుంటారో, ఎవరండి? స్క్రీన్ షేర్ అవుతుందండి. ఎస్మా గురుజీ. యస్మా గురుజీ. అయితే పాస్పోర్ట్ బుక్ చేస్తారో, పాస్పోర్ట్ అక్కడ తెచ్చుకుంటారో, అది కూడా అచీవ్మెంట్ అండి. మన దాంట్లో చీపురుపులకు ఉన్న అచీవ్మెంటే, అవునా? ఆ రోజు వచ్చిన ప్రతి పర్సన్ కూడా పాస్పోర్ట్ తెచ్చుకుంటాడండి. చీపురుపులు కూడా బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడతాయి ఒక్కోసారి, అవునా? కాబట్టి ఎవరైతే పాస్పోర్ట్, నాకు తెలిసి మొత్తం అందరి దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు బుక్ చేసినా కూడా పాస్పోర్ట్ వచ్చేది ఆ టయానికి, అవునా? కావాలంటే మీరు ఎంట్రీకి టోకెన్ పెట్టమనేసి పాస్పోర్ట్ పెట్టండి, మా టీం అంతా రెడీయే. సో కాబట్టి పాస్పోర్ట్ బెల్ట్ కూడా దొరుకుతుంది మీకు, ఎవరైతే పాస్పోర్ట్ తెచ్చుకుంటారో, అవునా? సూపర్. మరి ఆర్టీటీ దాంతోపాటు ఏం దొరుకుతుంది? బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు. పెర్ఫార్మర్ అవార్డు. ఇక్కడ చాలా టీంలు ఉన్నాయి. సింగేశ్వర్ టీం ఉంది, లోవమైన టీం ఉంది, సత్యవదమైన టీం ఉంది, వర్మ సార్ టీం ఉంది, రవి సార్ టీం ఉంది, సతీష్ సార్ టీం ఉంది, కామన్ మ్యాన్ టీం ఉంది, అమరీష్ గారి టీం ఉంది, రామకృష్ణ గారి టీం ఉంది, అవునా? ఇంకా 2-3 టీం, శ్రీరామ్ సార్ టీం ఉంది, ఇంకా చాలా టీంలు ఉన్నాయి. మరి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఎవరు తీసుకోబోతున్నారు? హలో, ఎవరు యస్మా గురుజీ, రెడీ మా గురుజీ. అందరూ రెడీగా ఉంటారు, కానీ తీసుకునేది ఒకడే. యస్మా. నిజంగా మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదైనా వచ్చిందంటే అసలు నిద్ర సుఖం ఏదీ లేదు. బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు ఎప్పుడు పెడతారా బాబు అని చెప్పి ఎదురు చూసేవాడిని నేను. ఒకసారి ఆ అవార్డు ఫస్ట్ సెమినార్ లో లావరాజ్ గురించి మెడలో పడింది. ఏంటి ఇది ఎందుకు వేసారు, ఇది ఎందుకు వేసారంటే ఆయన బాగా టీం వర్క్ చేశారు అందుకే చేశారు అన్నారు. ఆ రోజు నుంచి నాకు టార్గెట్ కొడితే వచ్చే ఆనందం కన్నా బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకోవాలని చెప్పి నాకు అనిపించి, ఎప్పుడు నేను ఆ లెవెల్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు పెట్టలేదు. నిజంగా మగాడు, నిజంగా ప్రెస్టేజ్, నిజంగా ఒక గ్రేట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి అవార్డు కోసం మాత్రం ప్రాసెస్ చేస్తారండి. టార్గెట్ కొట్టడంలో స్వార్థం ఉంటుందేమో కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు మాత్రం తన తాలూకా తను చేసే పనిని బట్టి దొరుకుతుంది. హలో, యస్మా నిజంగా Yes, షేప్ Maguruji. షాప్ లో డైమండ్ అయ్యే ప్రెస్టేజ్ ఉన్న వ్యక్తి మాత్రం అవార్డు మిస్ అవ్వడు. ఆ రోజు ఈ అవార్డు ఎవరు తీసుకుంటాడో కానీ ఆ హాల్ మొత్తానికి కూడా ఒక టాప్ నాచ్ లీడర్ అన్నమాట అతను. హలో, యస్మా గురుజీ. నేనైతే వస్తుందని ఈ అవార్డు ఎవరికి వస్తుందో అవసరమైతే వాళ్ళకి నా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను ఈ అవార్డు వచ్చిన. ఎందుకంటే ఒక లీడర్ అని లవ్ చేయకపోతే ఈ బిజినెస్ చేయలేం. హలో, ఎస్, 100% కరెక్ట్. ఐ లవ్ హిమ్. ఎవరు వస్తారో చూద్దాం. అంటే ఓన్లీ పని చేస్తేనే కాదు, దానికి టార్గెట్ అచీవర్స్ ఉంటాయి, చెక్కులు ఇప్పించాలి, బీబీస్ క్లోజ్ చేయించాలి, అన్నిట్లోనే పర్ఫార్మర్, అన్నిట్లో టాప్గా ఉండాలి. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ Yes. చేస్తాం, అవునా కదా? ఇప్పుడు క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉంటుంది, అవునా? అందరు రన్స్ కొడితే కాదు, రన్స్తో పాటు వికెట్స్ తీయాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ తీయాలి, అన్నీ ఉంటాయి. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. మరి అలాంటి పెర్ఫార్మర్ మీరు చేస్తే ఇప్పుడు దాకా చేయకపోవచ్చు, ఇప్పుడు నిజంగా చేస్తే మీదే, Yes. అవునా? సో వెయిట్ చేస్తుంది, ట్రోఫీ అయితే వెయిట్ చేస్తుంది మీకోసం. మరి తీసుకున్నాం. Wow. యస్మా గురుజీ. ఓకే, గ్రేట్, 100 సూపర్, రూపాయలతో సమానం ఇది. సూపర్. సో ఆల్రెడీ మేము కూడా గ్రేట్ మెంటర్స్ ద్వారా బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు తీసుకున్నాం. ఇదిగో ఫోటో. Wow. ఈ ఫోటో ఎలా ఇప్పుడు వరకు మా ఇంట్లో ఎలా ఉండిపోయింది, రూమ్ లో చూపించుకుంటాను లేదు, ఇప్పుడు కూడా చూపించుకుంటున్నాను లేదా? నేను నెక్స్ట్ 10 years చూపిస్తాను లేదా, 20 years చూపిస్తాను లేదా? చూపిస్తాను, అవునా? సో చూసుకోండి, మరి మీకు కూడా గ్రేట్ మెంటర్ ద్వారా ఎలా జరుగుతుంది. సో ఎప్పుడు, ఎక్కడ? 1st March. 1st March కాకినాడలో. 1st March కాకినాడ. ఇదిగో కాకినాడలో సముద్రం ఉంది, కానీ ఇంకో సముద్రం రాబోతుంది March 1వ తారీఖున, అవునా? ఎస్మా గురుజీ. మీ అందరికి చిన్న కొటేషన్ చెప్తాను. సముద్రంలో కొంతమంది ఉంటారు, అంటే షేప్ షాప్ని సముద్రం ఎందుకు పోలిస్తారంటే, కొంతమంది కాలు తడుపుకొని వచ్చేస్తారు. సముద్రంలోకి వెళ్తే కొంతమంది ఏం చేస్తారు,
కాలు తట్టుకొని వచ్చేస్తారు. కొంతమంది చేపలు పట్టుకుంటారు, కొంతమంది వల వేసి పట్టుకుంటారు, కొంతమంది ముత్యాలు పట్టుకుంటారు. అవునా? హలో. ఇప్పుడు Yes, Maguruji. షాప్ మాత్రం సముద్రం ఒక్కొక్క వ్యక్తికి ఒకలా వస్తుంది, కానీ షేప్ షాప్ మాత్రం అందరికీ ఒకలా. ఇప్పుడు షేప్ షాప్ కూడా సేమ్. ఒక వ్యక్తికి ఒక చెక్కుతో ఆగిపోవట్లేదే, డైమండ్తో ఆగిపోవట్లేదే. మీకు ఏం కావాలంటే ఇస్తుందా లేదా? Yes, Maguruji. ఎస్ ఈత రాకపోయినా కూడా ఈత నేర్పిస్తుంది. అవునా? డైమండ్ వెతికి వెతికి దొరికిస్తుంది. అవునా కదా? మీలో క్యాపిటల్ని బయటకు తీసుకొస్తుంది. సో కాబట్టి అలాంటి గ్రేట్ సిటీలో, స్మార్ట్ సిటీలో జరుగుతుంది. అవునా? రెడీగా ఉన్నారా? Yes, చూడండి, Maguruji. Ready, Maguruji. జస్ట్ ట్రైలర్ మాత్రం, ఇది జస్ట్ ట్రైలర్. మేమైతే చాలా వెహికల్తో ఎదురు చూస్తున్నాం. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, గురూజీ ఎలా పికప్ చేయాలి, నేను ఒక్కడిని వస్తే సరిపోతే నా టీం కూడా రావాలా, సో ఎలా డైమండ్ అవ్వగలను నేను కూడా. నేను 2000 మీరు అనుకున్నారు, ఓకే డైమండ్ అయిపోతాను, నేను ఎలా అవ్వగలనని కొంతమంది ఆలోచనలు ఉండిపోయారు. అవునా? అవునా? సో కాబట్టి సింపుల్ ఏం లేదు, మన ఇండివిజువల్గా రావచ్చా లేదా? ఎస్ Yes, మాగురుజీ. Maguruji. మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావచ్చా లేదా? Yes, Maguruji. మన గోల్డ్ మెడల్ అప్పటి వరకు ఒక 5 గోల్డ్ మెడల్ వించేయించా లేదా ఒక్కొక్క వ్యక్తి? Yes, Maguruji. ఎస్ మాగురుజీ. పాటు టీం నెంబర్స్ ఒక 5 ఉంటారా లేదా? Yes, Maguruji. నెక్స్ట్ కొత్త వ్యక్తులు ఒక 3 తీసుకురావచ్చా లేదా? అలాంటి మూమెంట్ ఎవరైతే ఇప్పుడు ప్లాన్ చెప్పి సైన్ అప్ చేసి ఉంటారో అలాంటి వ్యక్తిని తీసుకురావచ్చు లేదా? Yes, Maguruji. దాంతోపాటు ప్రొఫైల్స్ని, చాలా మంది ప్రొఫైల్స్ ఉంటారు, ఇలాంటి మూమెంట్ ఒకటి చూపిస్తే బాగుంటుంది లేదా? Yes, Maguruji. దాంతోపాటు ఫస్ట్ మ్యాచ్కి వెళ్ళా ఇంకో 5 ఇన్వాల్వ్ చేస్తే టోటల్గా ఎంతమంది అయ్యారు? 20 మంది. అంటే చూడండి, ఈ 20 మంది మీ అండర్లో ఆ రోజు ఆ ఫంక్షన్ చూస్తే, ఆ ఈవెంట్ని చూస్తే, ఆ ఆర్గనైజేషన్ చూస్తే, ఆ మెంటర్ని చూస్తే, అక్కడ రికగ్నేషన్ చూస్తే ఎలా ఉంటుంది? ఆ 20 మంది కూడా బాగుంటుంది లేదా? చూడండి ఒకసారి ఊహించుకోండి. ఎప్పుడు కూడా థింక్ చేయాలి, ఎప్పుడు కూడా థింక్ ఊహించాలి ఎప్పుడు కూడా. చాలా మంది అనుకుంటారు, నా లైఫ్ ఏంటిరా బాబు ఇలా అయిపోయిందిరా బాబు, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనుకుంటారు. అవునా? నాకు చిక్కులు రావట్లేదు, నాకు టీం రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నారా? చాలా మంది ఉన్నారు దీంట్లో. అవునా? అనుకుంటారు. కానీ ఇది చిన్న వీడియో చూడండి. ఇది ఎవరో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి. ఆహా, ఇది ఎవరో కూడా మీరే. ఇది ఎవరో నేను నేను మీరు. ఇది ఎవరో మీరు. ఇప్పుడు ఏంటి నాకు చిక్కులు రావట్లేదు, ఇలా ఉండిపోయిన, నాకు నాలెడ్జ్ లేదు ఏంటి అని అనుకున్నారా? సో ఈ మీటింగ్కి మీరు వచ్చారనుకో, చూడండి, ఇది వ్యక్తిలో ఉండిపోయాడు, సింగిల్గాను తిరగట్లేదు, క్యాపబిలిటీ లేదు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఏమైంది? తిరిగిందా లేదా? Yes, Maguruji. వస్తే రాదా? మేం కూడా అలా వచ్చిన వాళ్ళే, మణికంఠ సార్ కూడా అలా వచ్చిన వాళ్ళే. ఎప్పుడు ఏ వ్యక్తి కూడా డైరెక్టర్గా అయిపోలేదు. ఇలాంటి మీటింగ్లో పట్టిన తర్వాత మీరు తయారయ్యాం. అవునా? ఈ మీటింగ్లో పడిన తర్వాత ఇలా తయారయ్యాం. అవునా? మరి మనం కూడా తిరగాలి లేదా? Yes, Maguruji. ఆటో పైలట్ కావాలా లేదా? అవునా? సో సింపుల్ ఏం లేదు. మరి అలాంటి దానికి ఏమైనా ఫ్రీ కంట్రిబ్యూషన్ ఉంటుందా? No, Maguruji. నో గురుజీ. అదే. అవును, మరి అవార్డ్స్ రివార్డు తీసుకోవాలి లేదా? సింపుల్ ఏం లేదు. మేము మొన్న డైమండ్ ఫంక్షన్కి వెళ్ళాం. డైమండ్ ఫంక్షన్కి ఎంత కంట్రిబ్యూషన్? 2500 గురుజీ. 2500. మాగురుజీ, నాయుడు మాగురుజీ అనౌన్స్ చేయమంటారు మాగురుజీ? నాయుడు మాగురుజీ. నాయుడు మాగురుజీ.
సో మా గురించి చెప్పారు, అనౌన్స్ చేయమన్నారు. సో ఎంత అనుకున్నారు కంట్రిబ్యూషన్? మొన్న డైమండ్ బాక్సింగ్ ఎంత అయింది? 2500 గురుజీ. 500 రూపీస్. సో ఓన్లీ ఎంత కాదు, 2500 కాదు, ఓన్లీ 1500 మాత్రం. ఎంతండి? ఎంతండి? 1500 1500 రూపీస్తో రికగ్నేషన్. అవునా? లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి. అది కొంతమంది అనుకుంటున్నారు 15 కొంచెం తగ్గితే బాగును, నేను కూడా ఇంకో 10 మంది తీసుకొస్తాను. ఏంటి తగ్గితే బాను, ఇంకో 10 మంది తీసుకొస్తాను అనుకున్నాను. సో ఓన్లీ ఎంతండి? 1000 rupees. 1000 రూపీస్. అవునా? ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది తీసుకురావచ్చా లేదా? Yes, మా ఎస్ మా గురుజీ. గురుజీ. తీసుకురావచ్చు. అవునా? సో మీ అందరి కోసం అది ఇచ్చాను. ఇంకా వాళ్ళు ఇంకా నాయుడు గురించి ఒక మాట అన్నారు. అవునా? అక్కడ అసలు ఏ సీటు కాగలేక మన టీమే ఉంటే మొత్తం ఎలా ఉంటుంది? బాగుంటుంది లేదా? అక్కడ ఓన్లీ లాస్ట్ పైన చాలా మంది అనుకుంటారు ఇంకా తగ్గిస్తే బాగున్నాను, ఇంకా ఎక్కువ మంది తీసుకొచ్చేస్తాను, మా ఫ్యామిలీ నెంబర్ తీసుకొచ్చేస్తాను, ప్రొఫైల్ తీసుకొచ్చేస్తాను అనుకుంటున్నారు ఒక్కొక్కరు. సో ఓన్లీ టుడే ఎంత? టుడే స్పెషల్ ఆఫర్ ఏంటి? ఓన్లీ 699 మాత్రమే. మా గురుజీ. ఓన్లీ 699 థ్యాంక్ యూ. ఒక సెమినార్ ఇంత తక్కువ రేటుకి ఎప్పుడు జరగలేదు. సూపర్. ఏ సెమినార్ కూడా ఇప్పటి వరకు 699 రూపాయల్లో జరగలేదండి. ఫస్ట్ టైం అనమాట. నాయన మాకు చెప్పారు ఎక్కువ మంది పికప్ చేయటే గారు, తక్కువ కంట్రిబ్యూషన్ పర్వాలేదు, అందరిని పికప్ చేయించు. అవునా? నేను ఎలాగైతే సక్సెస్ తీసుకున్నానో, మీరు ఎలాగైతే సక్సెస్ తీసుకున్నారో అందరూ కూడా సక్సెస్ తీసుకోవాలి అని దానికోసం ఓన్లీ 699 రూపాయలకు మాత్రమే గ్రాండ్ గా రేఖరత్న అవార్డు జరుగుతుంది. మరి ఉండాలా లేదా? Yes, మా ఇంత గురుజీ. తక్కువ నిజం కూడా ఏం కాదు. ఫస్ట్ వారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్లాన్ చెప్పేసి ముందు జాయిన్ చేస్తాం ఆయన్ని. అవునా? సో కాబట్టి సో మరి పేమెంట్ చేసుకోవాలా లేదా? Yes, మా Yes, గురుజీ. 100%. మా గురుజీ. లేదా? చూడండి చాలా మంది ఇక చాలా మంది పేమెంట్లు చేసుకున్నారు. చూడండి సింగయ్య గారు, వర్మ సారు, వీళ్ళందరూ కూడా కాకినాడ టీం, ఇంకా కొంతమంది ఉండిపోయారు ఆలోచించుకున్నారు. అవునా? వీళ్ళందరూ పేమెంట్లు చేసుకున్నారు. స్పాట్ 30 పాసులు, 40 పాసులు, 50 పాసులు పట్టుకెళ్ళిపోయారు అందరూ కూడా. మరి మనం పేమెంట్ చేసుకోలేదా? Yes. మరి ఇప్పుడు ఎవరు పేమెంట్ చేస్తారు? చూడండి ఈ రోజు ఆఫర్ ఎంత? ఈ రోజు ఓన్లీ టుడే 699. తర్వాత చేస్తారంటే ఎంత? 1000 గురుజీ. 1000. కావాలా? 699 చేసుకుందామా? 699. చూద్దాం. ఈ రోజు ఎవరైతే ఫాస్ట్ గా చేసుకుంటారో ఇప్పుడు ఫాస్ట్ చేసుకోండి. నాయన మాగుజీ మళ్ళీ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నాయన మాగుజీ ఇప్పుడు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. నాయన మాగుజీ వస్తుంది లెజెండ్స్ ఒక్కొక్కరు 10 20 చేసి మామూలు ఫాస్ట్ గా. ఎవరైతే గ్రూప్ ఎంతమంది రెడీగా ఉన్నారు ఆ రోజు రావడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను వస్తాను సార్, డైమండ్ అవుతాను సార్ అని ఏమైనా ఉన్నారు ఇక్కడ? వావ్. ఇంకొకరిద్దరు చెయ్యట్లేదు, అర్థం కాలేదా? క్రేన్ ఏమైనా తీసుకురావాలంటారా? సో పేమెంట్లు వేసుకుంటే నాయన మాగుజీ ఇంకో 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నారు. సో చాలా మంచి గుడ్ న్యూస్, ఇంకో న్యూస్ ఉంది. సో మన కంపెనీ లెవెల్లో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరూ ఇమీడియట్ పేమెంట్ చేయండి, ఫాస్ట్ గా కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కడిగా రావడం కాదు, మనం కూడా కొంతమందిని తీసుకొస్తే బాగుంటుందా లేదా? Yes, మా గురుజీ. ఇమీడియట్ గా మన ఇంట్లో కావాల్సిన వ్యక్తులకి మనకి ముందు పాస్ కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా పాస్లు ఎన్ని ఉన్నాయి, మీరు ఎంతమందిని తీసుకురావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈ 200 మంది కలిపి ఒక్కొక్కరు 10 మందిని తీసుకొస్తే 2000 మంది అయిపోతారు, అక్కడ హాల్ పట్టదు. హలో, నువ్వు తీసుకురాకపోవచ్చేమో, మిగతా 199 మంది తీసుకొస్తారేమో. హలో, ఎస్ సార్ నో. Yes, కాబట్టి మా ఇమీడియట్ గా ఫాస్ట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ తర్వాత బయటికి ఎన్ని రిలీజ్ చేయాలనేది అప్పుడు కాల్కులేషన్ జరుగుతుంది అనమాట. హలో, ఎస్ సార్ నో. కాబట్టి Yes, ma'am. ఫాస్ట్ గా పేమెంట్ చేయండి. ఎంతమంది చేశారు? నాకైతే పటాపట పేమెంట్స్ వస్తున్నాయి మనకండి సార్. మీకు వస్తున్నాయనే చూడండి. సూపర్. పటాపట పేమెంట్స్ కొడుతున్నారు. వావ్. శ్రీరామ్ సార్ కొట్టారు, గ్రేట్. కాకినాడ శ్రీరామ్ సార్ కొట్టారు. నెక్స్ట్ ఇంకా పటాపట పేమెంట్స్ వస్తున్నాయి. ఇంకా ఫాస్ట్గా చేసుకోండి లేజెండ్స్, ఫాస్ట్గా. మాగుజీ బ్లెస్సింగ్ జరుగుతున్నాయి.
ఇంకో 2 మినిట్స్లో మా గురించి మళ్ళీ వస్తున్నారు, మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. చేసుకున్నారు అందరూ కూడా? ఎంతమంది చేసుకున్నారు? సో ఫాస్ట్గా ఫోన్ ఓపెన్ చేసి, ఫోన్కి ఓపెన్ చేసి జస్ట్ ఫాస్ట్గా పేమెంట్ చేసుకోండి. సంగేష్ సార్ కొట్టిస్తారా? ఎస్ మా గురుజీ. టీవీని కొట్టిస్తారా? ఎస్ మా గురుజీ. రైట్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ కూడా కొడుతున్నారు మా గురుజీ. ఫాస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఎస్ మా ఎవరైతే గురుజీ. కొట్టేశారో పేమెంట్ గ్రూప్లో పెట్టండి, స్లిప్లో విని. ఎస్ మా గురుజీ. ఓకే, గ్రేట్. సో రిమైనింగ్ పర్సన్స్ కూడా ఫాస్ట్గా చేసుకోండి. సో గ్రేట్, సూపర్. అమరేష్ గారు, వావ్, సూపర్. చాలా మంది పేమెంట్ చేసుకున్నారు. చేసుకున్నారా? మూర్తి గారు పేమెంట్ చేస్తారా? ఎస్ గురుజీ, అయిపోయింది గురుజీ. ఉందో ఈ రోజు దాని వాల్యూ మీకు అర్థం కాదు, కానీ మీరు తీసుకొచ్చి ఒక ఎంట్రీ పాస్ ద్వారా ఒక వ్యక్తి డిసైడ్ అయ్యాడు అనుకోండి బిజినెస్ చేయాలని చెప్పి, అతను మీకు మినిమంలో మినిమం ₹1,00,00,000 కాదు, లైఫ్ లాంగ్ మీకు అలా ఇన్కమ్ ఇస్తూనే ఉంటాడు. డిసైడ్ అవ్వాలంటే ఆ వ్యక్తి మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడితే డిసైడ్ అవ్వరు, లేకపోతే ఇంటికి వెళ్ళి 4-5 వీడియో చూపిస్తే వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా అనిపించదు. కానీ అదే వ్యక్తిని ఒక ఎంట్రీ పాస్ ప్రమోట్ చేసి, లేకపోతే మీరు ఎంట్రీ పాస్ వాళ్ళకి ఇచ్చి ఆ మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ కళ్ళ ముందు కనిపిస్తాయి. రికగ్నిషన్స్ కనిపిస్తాయి, సక్సెస్ స్టోరీస్ వినిపిస్తాయి, కళ్ళతో చూస్తాడు, ఫీల్ అవుతాడు, ఆ స్ట్రెంగ్త్ ని ఎంజాయ్ చేస్తాడు. ఆ మీటింగ్ లో 100% ఈ బిజినెస్ ని ఇప్పటి వరకు నార్మల్ గా అనుకున్నాం, కానీ చాలా పెద్ద బిజినెస్ ఇది అని చెప్పి చేయాలని చెప్పి ఒక్కసారి కనుక డిసైడ్ అయితే అతను బ్రతుకున్నంత వరకు లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే ప్యానెల్లో కనిపిస్తున్నారో వాళ్ళందరూ సేమ్ అలాగే ఏదో ఒక మీటింగ్కి వెళ్ళి ఈ బిజినెస్ గురించి డిసైడ్ అయిన వ్యక్తులే. లేదు ఈ మీటింగ్ లో చూసిన తర్వాత ఈ బిజినెస్ చెయ్యాలని చెప్పి కమిట్మెంట్ తీసుకొని ఈ రోజు షూట్లు వేసుకొని కార్లు కొనుక్కొని మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో అటువంటి విధంగా మీ టీంలో కూడా అలాంటి లీడర్స్ రావాలి అంటే ఇటువంటి మీటింగ్ లో ఖచ్చితంగా ప్రమోట్ చేసి స్ట్రెంత్ ని 20 మందిని 30 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఈ బిజినెస్ వాళ్ళకి సీక్రెట్ అంతా అక్కడే ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఫస్ట్ క్లాస్ గా ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, కంపెనీ 25 years సెలబ్రేషన్ చేస్తుంది, టుగెదర్ 25. ఈ టుగెదర్ 25 కి ఆల్రెడీ చాలా మంది కన్ఫర్మ్ అయిపోయారు, రిజర్వేషన్స్ కూడా చేసేసుకున్నారు, పాసెస్ కూడా దొరికినాయి. ఇంకొంతమందికి పాసెస్ ఆన్ ద వేలో ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి రిజిస్ట్రేషన్స్. ఎందుకంటే టుగెదర్ 25 అనేది లిమిటెడ్ పాసెస్ తో కండక్ట్ చేస్తున్న యాక్టివిటీ. కంపెనీ తాలూకా 25 సంవత్సరాల దమ్ముని, 25 years తాలూకా హిస్టరీని మీరు చూడబోతున్నారు. ఇప్పుడు వరకు అటువంటి యాక్టివిటీ చేయలేదు కంపెనీ, 25 years తర్వాత చేస్తుంది. ఇప్పుడు మీరు మిస్ అయ్యారనుకోండి, సేమ్ యాక్టివిటీ మళ్ళీ 50 సంవత్సరాలకు చేస్తుంది, అప్పటికి మనం ఉంటాం లేదు కూడా తెలియదు. కాబట్టి ఈ యాక్టివిటీ చాలా చాలా అద్భుతమైన యాక్టివిటీ. ఎవరికైతే పాస్ దొరుకుతుందో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు, 100% రెడీ అవ్వండి రిజర్వేషన్ చేసుకొని. అండ్ అలాగే కంపెనీ వెబ్సైట్ లో కూడా గోల్డెన్ పాస్ అనేది రిలీజ్ చేసింది కంపెనీ. అంటే VVIPs తో కూర్చునే అవకాశం అన్నమాట. ఆ పాస్ ఎవరైతే అచీవ్ చేస్తారో డైరెక్ట్ గా VIPs తో మీరు కూర్చోవచ్చు. అంటే డైమండ్స్ అండ్ అబోవ్ లీడర్స్, స్పెషల్ VIP పర్సన్స్ తో మనకి సీట్ దొరుకుతుంది. దానికి VIP పాస్ గెలవాలి. ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఆల్రెడీ షో చేస్తుంది VIP పాస్ గురించి, టార్గెట్ కూడా రిలీజ్ చేసింది. ఎవరైతే విన్ పాస్ దొరుకుతుంది. ఆల్రెడీ మన టీం నుంచి ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ గా గోల్డెన్ పాస్ అచీవ్ అయిపోయారు. ఆ గోల్డెన్ పాస్ అచీవ్ అయిన తాలూకా ఫోటో మీకు షేర్ చేయడం జరుగుతుంది, చూడండి. ఒక వ్యక్తి అవుతున్నారు అంటే అందరూ అవ్వచ్చు. ఓకే, ఒక వ్యక్తి విన్ అవుతున్నారు అంటే సేమ్ టార్గెట్ అందరూ అవ్వచ్చు. అతను సీరియస్ గా తీసుకొని వర్క్ చేశారు, మనం ఇంకా తీసుకోలేదు, అంతే తేడా. మనం కూడా సీరియస్ గా తీసుకుంటే డెఫినెట్ గా విన్ అయ్యి చూపించవచ్చు. మా ఊరి వాయిస్ వినిపిస్తుందండి. ఫస్ట్ క్లాస్ గా టైగర్. మా ఊరి వ్యక్తి అక్టోబర్ 8వ తారీఖున జాయిన్ అయ్యి లాస్ట్ టైం బ్యాంకాక్ టార్గెట్ కొట్టారండి, ర్యాంక్ 2 కూడా అయిపోయారు. ఈరోజు కంపెనీ లెవెల్లో
ఈరోజు చెక్స్ చూడండి మావుజీ, ప్రతి వారం చెక్స్ మావుజీ, ప్రతి వారం చెక్స్ 10,000, 1,000 రూపీస్, 18,000, 2,000, 7,000, 1,000 రూపీస్, 7,000, 5,000 మావుజీ. ప్రతి వారం చెక్స్ ఇప్పుడు వరకు అరౌండ్గా 85,000 రూపీస్ తీసుకున్నారండి. సో అదేవిధంగా కంపెనీ లెవెల్లో టుగెదర్ 25 ప్రమోషన్ మావుజీ, కంపెనీ కూడా డైరెక్ట్గా ఇచ్చింది. గోల్డ్ మెడల్ పాస్ కూడా ఇచ్చింది మావుజీ. గోల్డెన్ పాస్ మావుజీ. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ క్వాలిఫైడ్ ద గోల్డెన్ పాస్. వావ్, సూపర్. మావుజీ మీ బ్లెస్సింగ్స్ కావాలి మావుజీ. Great Tiger, Sabash. Wish you all the best. Big congratulations. Golden Pass achiever. First Golden Pass achiever. Wonderful Tiger. Great. గోల్డెన్ పాస్ అచీవ్ అయ్యారంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్ గా VVIPs తో కలిపి సో కూర్చోవచ్చు, వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కి మేడం వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ టైగర్. మేడం శాంతి మేడం, మిసెస్ శాంతి మేడం. మేడం మా గురించి వాళ్ళకి గోల్డెన్ టైం మావుజీ, గోల్డెన్ టైం. వావ్, గ్రేట్ టైగర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అందరూ కూడా బిల్కుల్ ఫస్ట్ క్లాస్ గా కంగ్రాచులేషన్ చెప్పండి టైగర్ కి, ఎందుకంటే గోల్డెన్ పాస్ అచీవ్ చేసుకున్నారు. చాలా చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, లక్కీ ఛాన్స్ అన్నమాట. కష్టపడి సంపాదించుకున్నారు. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ కూడా ఛాన్స్ ఉంది. కంగ్రాచులేషన్స్ శాంతి మేడం. కంగ్రాచులేషన్స్ శాంతి మేడం. కంగ్రాచులేషన్స్ శాంతి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం జీ. సో రిమైనింగ్ ఉన్నారు, అది కూడా ఫాస్ట్ గా గోల్డెన్ పాస్ మీద ఫైట్ చేయండి. VIP సీట్లకు వచ్చేవచ్చు మీ అందరూ కూడా. సింపుల్, ఏం లేదు, లెఫ్ట్లో ఏం లేదు, లెఫ్ట్లో 2 గోల్డ్ మెడల్, రైట్లో 2 గోల్డ్ మెడల్ విన్ చేయించండి, మీరు VIP సీట్లకు వచ్చేవచ్చు. టుగెదర్ 25. సింపుల్, ఏమీ లేదు, చాలా ఈజీ. అవునా ఓజీ? కంటిన్యూ మావుజీ. ఓకే టైగర్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధూమ్ ధమాకా చేయండి, హిస్టరీ క్రియేట్ చేయండి. సో ఎవరైతే ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తారో వాళ్ళదే రాబోయే రోజుల్లో రాజ్యం. పిచ్చెక్కించే సేఫ్ షాప్ బిల్కుల్ రెడీగా ఉంది. సేఫ్ షాప్ అయితే మీరు కూడా రెడీ అయితే కనుక లేట్ చేయకండి. ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సెకండ్ అయినా సరే మీ టీంలో మిరాకిల్ జరగవచ్చు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. కోటి ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. లెజెండ్స్, మన పేరు కూడా అలా మారుమోగిపోవాలంటే ఏం చేయాలన్నది ఆలోచించి పనిచేయండి. ఈ రోజు మన టాస్క్ ఏంటి? హలో, 400 క్లోజ్ చేసి గోల్డ్ మెడల్ లో రేపు మన ఫోటో రావాలి. రేపటి నుంచి జూమ్ 6 ఉంటది. టైం టు టైం అందరూ జూమ్ కి వచ్చేయండి. గోల్డ్ మెడల్ ధూమ్ ధమాకా చేద్దాం. హలో, ఓకే, రెడీయా? ఎస్ గురుజీ. రెడీ మావుజీ. మరి పిడికిలి బిగించండి గట్టిగా, పిడికిలి అని చెప్పి ఐఎమ్ రెడీ. ఐఎమ్ రెడీ. టార్గెట్ ఎక్కడ అవుద్ది? ఐఎమ్ రెడీ సార్. సార్ మీ గ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ mentors. Thank you. Ready. Thank you so much. Thank you so much, Guruji. 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 Thank you so much. Thank you so much, Guruji. Thank you, Guruji. Thank you so much, Guruji. Thank you so much, Guruji. Thank you so much. Thank you. Thank you so much, Guruji. కమాండ్ ఇచ్చి క్లోజ్ చేసిన మనకి సార్. ఫుల్ ఎనర్జీ వచ్చిందా లేదా? సక్సెస్ఫుల్ పర్సన్ ని మనం బయట ప్రపంచంలో చూడటం కూడా చాలా కష్టం. కానీ ఇక్కడ మన గురించి మాట్లాడి, మన గురించి ఆలోచించి, మన కోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. దిస్ ఇస్ షేప్ షాప్. షేప్ షాప్ ని ఒక ప్యాకేజ్ కొనడంలోనే ఇద్దరిని జాయిన్ చేయడంలో చూడకండి. వెలకట్టలేనంత సపోర్ట్, కొన్ని కోట్ల విలువైన గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది. హలో, ఎవరికి? పర్సన్. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటి అవకాశాన్ని. ఈ అవకాశాలు ప్రతిరోజు దొరకాలని చెప్పి మన మెంటర్స్ ని, మన అప్లైస్ ని కోరుకుందాం. అలాగే 100% ఏదైతే టార్గెట్ పెట్టారో 108 డైమండ్స్, అందులో మీరు ఉన్నారా? హలో,
ఉంటారా మీరు? 2030 108 డైమండ్స్. ఎస్ గురుజీ. ఈ 108 మెంబర్స్ కి కూడా కూడా ఉంది. హలో, ఉంటాం గురుజీ. ఎస్ మా గురుజీ. 108 డైమండ్స్ కూడా ఒక ఓల్డ్ ట్రిప్ ఉంది. ఓల్డ్ ట్రిప్. హలో, మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చే ట్రిప్ ఒకటి ఉంది. ఈ 2030 లోపు కనుక మీరు డైమండ్ అవుతాయి. వస్తారా మరి? వావ్ ఎస్ గురుజీ. గురుజీ. అందుకే మిషన్ అంటే అవన్నీ తర్వాత చెప్తాను. నేను చెప్పేశాను. నెక్స్ట్ టైం మీకు ఇంకా బాగా చెప్తాను. ఓకే, కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవద్దు. రేపు సెమినార్ లో ధూమ్ ధమాకా చేద్దాం. నిజానికి సెమినార్ కి వచ్చేది మీరు గెస్ట్ లా కాదు. హలో, లీడ్ చేసే లీడర్ లా ఆలోచించండి. ఆ సెమినార్ జరగాలంటే ఏం చేయాలి గురుజీ, నా వంతు ఏంటి పని, నేనేం చేయాలి, ఎంతమందిని తీసుకురావాలి అని ఒక లీడ్ చేసే పర్సన్ లా ఉండాలి. హలో, ఓకే ఇంట్లో ఫంక్షన్ అయితే మీరు లీడ్ చేస్తారు లేదా? మీ ఇంట్లో ఫంక్షన్ మీరు లీడ్ చేస్తారు లేదా? Yes, సేమ్ ఈ గురూజీ. రోజు సెమినార్ కూడా సక్సెస్ కోసం చేసేది ఇంట్లో ఫంక్షన్ కాదు, నీ ఒంట్లో ఫంక్షన్. హలో, ఎస్ సార్. Yes, కాబట్టి గురూజీ. ఇంకెంత ఇంటెన్షన్ తో ఇంకెంత పవర్ఫుల్ గా ఉండాలి. నిజమైన leader అలా ఆలోచిస్తారు. కాబట్టి కమిట్మెంట్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వెంకట్ సార్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ నాయుడు మహాగురుజీ. హలో, థ్యాంక్స్ ఫర్ నాయుడు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఆ గురుజీ. సెమినార్ లో సన్మానం చేసుకోవడానికి రెడీ ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మా గురుజీ, రెడీ మా గురుజీ. సెమినార్ లో మీకు మీ టీం కి గ్రాండ్ గా సన్మానం జరుగుతాయి. రెడీ అవ్వండి. పిడికిలు వేయించండి ఒకసారి మరి. డైమండ్ అవుతారా? Yes, మా మరి గురుజీ. గట్టిగా పిడికిలు వేయించండి. డైమండ్. I am I am a diamond. I am a diamond. ఆ, diamond. మరి డైమండ్. I am a diamond. Diamond. ఆ, I మరి am a diamond. I am a diamond. Diamond. ఆ, మరి target achiever. Target achiever. ఆ, మరి target achiever. I am a target achiever. Gold medal achiever. Gold medal achiever. Best performer. I am Bangkok achiever. Thanks God. Thank you so much. God. Thank you, Thanks, God. thank you, my team. Thank you, myself. Thank you, universe. thank you. Bye Thank you, Guruji. bye.